ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు విన్ సిటీ ఆల్రెడీ హై స్కూల్ విన్ సిటీ దానికి ఆల్రెడీ ఆ ఈవెంట్కి వెళ్ళాడు. దానికి సంబంధించి ఫొటోస్ కూడా ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి. ఇది పక్కన పెడితే తను ఇంకొక ఈవెంట్కి వెళ్ళబోతున్నాడు. అది వచ్చేసి చాలా ఫేమస్ కాలేజ్ అట. ఆ కాలేజ్లో వచ్చేసి ఒక ఈవెంట్కి వెళ్ళబోతున్నాడు. యాక్చువల్గా కళ్యాణ్ని అబ్జర్వ్ చేస్తే అందరూ జస్ట్ ఓపెనింగ్స్కి, అంటే ఇప్పుడు ఏదైనా షాప్ ఓపెనింగ్స్కి, లేకపోతే జ్యువెలరీ షాప్, అదర్వైజ్ డ్రెస్సెస్ షాప్ ఓపెనింగ్స్కి వెళ్తుంటారు. లేకపోతే మూవీస్ ఆల్వేస్ మూవీస్ ట్రైలర్స్ రిలీజ్కి, లేకపోతే గ్లిమ్స్ రిలీజ్, సాంగ్స్ గ్లిమ్స్ రిలీజ్ అట్లాంటి వాటికి మాత్రం వెళ్తుంటారు. ఓన్లీ కళ్యాణ్ మాత్రమే స్కూల్స్ రిలీజ్, అంటే స్కూల్స్ ఈవెంట్స్కి వెళ్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే వెళుతున్నాడు అంటే కంటే ఎక్కువ మంది తననే పిలుస్తున్నారు. రీజన్ ఏంటంటే తనని ఇన్స్పిరేషన్గా తీసుకుని పిల్లలకి కొంచెం ఎదుగుతారు, గ్రో అవుతారని చెప్పి. సో అందుకనే ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా తీసుకునేటప్పుడు ఒక కామన్ మ్యాన్ నుంచి అగ్ని పరీక్షలోకి వచ్చి తను నిరూపించుకొని బిగ్ బాస్లోకి వచ్చి ఎట్లా విన్నర్ అయ్యాడు అని చూపించడానికి ఇప్పుడు మనకి కళ్యాణ్ పడాలా ఉన్నాడు. అంటే ఎగ్జాంపుల్గా కళ్యాణ్ని బిఫోర్ బిగ్ బాస్ తీసుకుంటే తనకు అసలు సోషల్ మీడియా అకౌంట్ లేవు. ఉన్నా కూడా తనకి ఫాలోవర్స్ ఎక్కువ మంది లేరు. తను అసలు యాక్టివ్గానే ఉన్నాడు సోషల్ మీడియాలో. యూట్యూబ్ అంటే తెలీదు, ఎట్లా యూట్యూబ్ని రన్ చేయాలి అంటే రన్ చేయాలి తెలియకపోవటం కాదు, తనకు అంత టైం కూడా ఉండేది కాదు. అందుకనే తను సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేడు. ప్లస్ ఫేస్బుకే తీసుకోవచ్చు, సోషల్ మీడియా, ఇంకా ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ అన్నీ కలిపి. సో ఇప్పుడు కొంతమంది అప్లై చేస్తున్నామని చెప్పి వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ల్యాక్స్ వ్యూయర్షిప్ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియాలో మొత్తం తెలుసు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే వాళ్ళు ఎట్లా బయట రిగ్గింగ్ చేయాలో తెలుసు, అంటే ఎట్లా ఓట్లు వేసుకోవాలో ముందే తెలుసుకుని వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని వచ్చేవాళ్ళు అయి ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్కి నాకు తెలిసి అయితే అనకూడదు, కానీ కళ్యాణ్ బిగ్ బాస్లో వచ్చేటప్పటికి కళ్యాణ్కి అంత తెలియదు, ఏమీ తెలియదు. బట్ అగ్ని పరీక్షలకు వచ్చిన తర్వాత తను తెలుసుకునేది ఏంటంటే బయట కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళి తను ఇట్లా అగ్ని పరీక్షలోకి వెళ్తున్నా అని చెప్పి తను విన్ చేయమని చెప్పి కోరాడు అంతే. అది తప్పులేదు, ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్లోనే తను ఇట్లా వెళ్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి అని మాత్రమే అడిగాడు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే సపోర్ట్ చేయమని అడగటం కాదు, నాకు మీరు అంటే తనలా యూట్యూబర్స్ చాలామంది ఉంటారు. ఆఫ్కోర్స్ నేను యూట్యూబర్నే. ఇట్లా అందరినీ మీరు నా గురించి చెప్పండి, నేను వినేదాకా చేస్తే మీకు తర్వాత ఏదో ఒకటి చేస్తాను అని కూడా మాట్లాడుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్, ల్యాక్స్ ఉన్నవాళ్ళు, క్రోర్స్ ఉన్న వాళ్ళని, మిలియన్స్ ఉన్న వాళ్ళని తీసుకోకూడదని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. మీరు ఎంతమంది ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అగ్ని పరీక్షలోకి కూడా ఎంటర్ చేయకూడదని చెప్పి కోరుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. సో ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు అగ్ని పరీక్షకు వస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. అగ్ని పరీక్షలో గెస్ట్గా అయితే రాబోతున్నాడని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. కొంతమంది ఏమో జడ్జిగా వస్తున్నాడు అన్నారు. జడ్జి కాదు, గెస్ట్గా అయితే వస్తాడట. సో చూద్దాం, అంటే ఎప్పుడు వస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు అగ్ని పరీక్షకు సంబంధించి ఆల్రెడీ ఆడిషన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఆడిషన్స్కి సంబంధించి కూడా మనకి ప్రమోస్ కూడా రిలీజ్ అవుతాయి కదా. ఆ ఆడిషన్స్ ప్రమోస్ దగ్గర నుంచి బిగ్ బాస్ సీజన్ 10 ఎండ్ అయ్యే వరకు ప్రతిదీ నేను క్యాప్చర్ చేసి పెడతాను. సో డోంట్ మిస్ మై వీడియోస్. సో ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నా ఛానల్లో కొంతమంది అడిగారు ఓన్లీ మీరు తనుజ కళ్యాణ్ వీడియోసే పెడతారని చెప్పి. తనుజ కళ్యాణ్ వీడియోస్ కాదు, బిగ్ బాస్ వీడియోస్ పెడతాను. ప్లస్ ఇంకా మిగిలిన సీరియల్స్ వీడియోస్ కూడా పెడతాను. బట్ సీరియల్స్ అంటే అందరూ చేసేవే సీరియల్ వీడియోస్, అందుకనే నేను సీరియల్స్ పెట్టదలుచుకోలేదు. బట్ సెలబ్రిటీస్, అంటే ఇప్పుడు బిగ్ బాస్లో విన్నర్ అయిన వాళ్ళు, లేకపోతే బయట ఎక్కువ పాపులర్ అయిన వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎవరి గురించి అని చెప్పాలని అనుకుంటే నాకు కామెంట్ చేసి వాళ్ళ గురించి కూడా చెప్తాను. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్బమ్ త్వరలో రిలీజ్ అవ్వబోతుందని చెప్పాను కదా, ఆ డేట్ కూడా కన్ఫర్మ్ చేయబోతున్నాడు, అనౌన్స్ చేయబోతున్నాడు త్వరలో. సో ఇది వచ్చేసి కళ్యాణ్ కమిషన్ లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.